వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ అవుతా. వెల్కమ్ టు ఆర్ వాయిస్. సహర్ షేక్ అబద్ధపు సామ్రాజ్యం. సంతకం లేని కాగితం మీద సామ్రాజ్యం కట్టొచ్చునని నమ్మింది. అంతే. ఫామ్ 10 కావాల్సిన చోట ఫామ్ 8 వాడి రికార్డు లేకుండా ఓబీసీ సర్టిఫికేట్ కొట్టేసింది. సంతకం లేదు అంటే సంతకం చేయని చేతులు కూడా ఆమె జోబులో ఉన్నాయి. రికార్డుల్లో అడ్రస్ లేదు, కానీ పవర్లో మాత్రం అడ్రస్ ఉంది. అక్కడే మొదలైంది అసలు ఆట. అది తప్పు కాదు అని అనుకుందాం. ఆ ఫోర్జరీ కాగితమే తన తలరాత అనుకుంది. అదే అసలు తిక్క. కుర్చీ ఎక్కిన రోజు నుంచి ఒకటే బలుపు, నేనే సిస్టమ్ అంటూ. ఎదురుగా నిలిచిన ప్రతి ఒక్కరిని ఓడిపోయిన వాళ్ళలా కాదు, తాను కొట్టేసినట్టుగా చూసింది. ఎవరు అడగని అబద్ధం నిజం కంటే ఎక్కువ రోజులు బ్రతుకుతుందని నమ్మింది. గ్యాలరీలో చెమటలు కార్చుతుంటే ఆమె అదే స్టేడియంలో నీ డబ్బుతో VIP బాక్స్లో నవ్వుతోంది. నీ కష్టం ఆమెకు ఒక స్టేటస్ సింబల్గా మార్చుకుంది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న, ఈ సర్టిఫికేట్ నిజమా? అక్కడితో ఆట ఆగలేదు. కింద నేలే మాయమైంది. రిపోర్టు బయటపడింది. సంతకం లేదు, రికార్డు లేదు, కుర్చీపోయింది, పదవి ఊడింది, కేసులు పడ్డాయి. నాయకురాలు మాయమైంది. ఫోర్జరీ మీద నిలబడ్డ ఒక క్రిమినల్ మాత్రమే మిగిలింది. నిన్నటి వరకు స్టేడియంలో రీల్స్ వేసిన అదే మనిషి ఇవాళ రాత్రికి రాత్రే బోర్డర్ దాటి పరారైంది. ఎందుకంటే ఈసారి జనం కాదు, పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పాత డ్రామా మళ్ళీ మొదలు. మతం ముసుగులో. అది దేవుడి కోసం కాదు, సేఫ్ ఎగ్జిట్ కోసం. FIR పడగానే ఆమె అబల కాలేదు, ప్లాన్ ఫెయిల్ అయిన నేరస్తురాలు అయింది. నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటోంది. నిన్నటి వరకు కైసే హరాయా అని అరిచిన నోరు ఇవాళ బాధితురాలిగా విక్టిమ్ కార్డును వాడుతోంది. కాదు, ఆట ఆడుతుంది. తప్పు దొరికినప్పుడు ఇలా కథనాన్ని మార్చుకుంటూనే ఉన్నారు నీచులు. ఆమెను సపోర్ట్ చేస్తున్నావంటే నువ్వు మతాన్ని కాదు, నేరాన్ని కాపాడుతున్నావు. ఇది ఆమెకే కాదు, నీకు కూడా. నీ తప్పు బయటపడినప్పుడు నిజం కాదు, స్టోరీ బయటపడుతుంది. నీ లెవెల్లో నువ్వు, పెద్ద లెవెల్లో వాళ్ళు. తేడా స్కేల్లో మాత్రమే ఉంటుంది. కుర్చీ పోయింది సరే, ఇన్నాళ్ళు ఆమె తిన్న జీతం, వాడిన కారు, అనుభవించిన ప్రోటోకాల్ అన్నీ నీ జోబులో నుంచే వెళ్ళినవే. అబద్ధంతో కట్టిన కుర్చీ ఎప్పటికైనా కూలిపోతుంది. కూలిన రోజు పేరు పోతుంది, పరారి మాత్రమే మిగులుతుంది అనేది ఈవిడ కేసులో మరోసారి నిరూపితమైంది. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఈరోజు చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.